ఈ రాష్ట్రంలో మరి అనేకమైనటువంటి పదవులు ఒకే సామాజిక వర్గం వల్ల కట్టిబెడతా ఉన్నారు. దీన్ని బీసీ సంక్షేమ సంఘంగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారంటే తన వర్గానికి అనేకమైన పదవులు కేటాయించుకుంటున్నాడు. ఎంపీలైన వాళ్ళే, ఎమ్మెల్యేలైన వాళ్ళే, నామినేటెడ్ పదవుల్లో కూడా వాళ్ళే. ఏ జిల్లా చూసుకోండి, ఏ జిల్లా పోయినా అగ్రకుల ఆయన మాత్రమే అక్కడ పెత్తనం చెలాయిస్తున్నాడు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు మేము అనుకూలమని చెప్పి ఏదైతే మాటలు చెప్తున్నారో చేతల్లో లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం, సామాజిక న్యాయాన్ని పాటించండి. తెలంగాణ రాష్ట్రంలో ఈ సామాజిక న్యాయాన్ని పాటిస్తేనే కాంగ్రెస్ పార్టీని మరి బీసీలు నమ్మేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఏదైతే మీ ఆదినాయకుడు ఉన్నాడో కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్షంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరు మీద దేశవ్యాప్తంగా